నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సభ పెట్టడానికి పోలీసులు నిరాకరించారు. భద్రతా రీతిన వాట్ ఎవర్ ఇట్ ఇస్. తెలంగాణలో మాత్రం ఒక అలజడి మొదలైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన జనసేన సేనాగళం అంటే జెన్జీస్ కోసం సెపరేట్గా పెట్టిన సేనాగళంతో మీటింగ్ పెట్టుకుందాం ఇక్కడ అని డిసైడ్ అయ్యారు 2000 మందితో. దానికి కోర్టుకు కూడా వెళ్ళారు పర్మిషన్‌కి. ఇంకా ఏమి ఆర్డర్స్ మనకి బయటకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్విట్టర్ బేస్ చేసుకొని ఈరోజు కోపంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఒక రకంగా చూసుకుంటే ఆయన ముందు పెట్టిన పోస్ట్ సకల జనుల సంకల్పం, దాని తర్వాత అమరుల త్యాగాల రూపం మన తెలంగాణ అని తెలంగాణ గురించి ఒక డీటెయిల్ ట్వీట్ ఏశారు. నిజంగా ఆయన చాలా పొగుడుతూ అక్కడ భద్రాద్రి రాముడు అవనిండి, కింద మళ్ళీ అట్ ద సేమ్ టైం తెలంగాణ తల్లి, దాని తర్వాత ఎర్రకండువ అన్నిటిని పెట్టి ఒక ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఆయన ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఫోటో పోస్ట్ చేసిన తర్వాత ఆయన ఇమ్మీడియేట్‌గా ఇంకొక ట్వీట్ పెట్టారు. దాంట్లో నాకు అనిపించింది ఆయనకు ఒక అన్‌రెస్ట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందా అని. ఏంటంటే, ఐ విల్ అడ్రెస్ అ ప్రెస్ మీట్ ఎట్ మై హౌస్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30 PM. I hope Telangana Police Department at least gives me permission to do a press meet with JSP leaders. Let us see అని వదిలేశారు దాన్ని. సో, ఒకవేళ ఆయన మాత్రం క్లియర్‌గా 4:30 to 5:30 ఆయన జూబ్లీ హిల్స్‌లో ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. ఆ ప్రెస్ మీట్‌కి కూడా పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి మనం అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాగే జగన్మోహన్ రెడ్డి అన్న ఒక వింత క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ని ఆపారు. నరి రోడ్డు పైన పడుకున్నారు ఆయన. దాంతో ఏపీ మొత్తం షేక్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కలవడానికి వస్తానన్న పవన్ కళ్యాణ్ని ఆపేశారు. అది ఒక పొలిటికల్ మైల్ స్టోన్ అయిపోయింది. అప్పటిదాకా అందరూ వెక్కిరించారు వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పవర్ ఏంటో చూపించేశాడు ఆయన. విపరీతంగా చూపించారు. దానికి నిదర్శనమే 21 స్థానాల్లో నుంచుంటే 21 స్థానాలు గెలవటం. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుష్ట శక్తిని 11 స్థానాల్లో కూర్చోపెట్టడం, దుర్మార్గపు పాలన్ని తీసి పక్కనేయటం. అది చేసిన జగన్మోహన్ రెడ్డి అతి పెద్ద తప్పు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది మహాపాపం, మహా పెద్ద పొలిటికల్ మిస్టేక్ ఆఫ్ హిస్ లైఫ్. అది చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మిస్టేక్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, ఆపకూడదు. ఇక్కడ బీఆర్ఎస్ అవనిండి, టీఆర్ఎస్ 2.0 కవిత అవనిండి, వీళ్ళందరూ రెచ్చిపోయి ప్రసంగాలు చేశారు. జర్నలిస్టులు అన్నవాళ్ళు కొంతమంది విపరీతంగా ఖండించారు. 2000 మందితో పెట్టుకుంటున్న ఒక చిన్న సభని వాళ్ళ పోలీస్ పర్మిషన్ లేవన్నారు, ఆపేశారు, అన్రెస్ట్ క్రియేట్ అవుతుందన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ని ఎంట్రీకి అక్కడ ఏపీలో ఆపినట్టు ఇలాగే ఆపితే, ఇదే పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ పడుకుంటే ఎటు నుంచి ఎటు మారుతుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. రాజకీయంగా పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవాలంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వెళ్తే ఈజీగా ఎదుర్కోవచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు ఎవరి వైపు మగ్గు చూపుతున్నారు అనేది. కానీ కనీసం తెలంగాణ ప్రజలపైన ఆయనకున్న మమకారాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఒకవేళ ఆపితే అది దేనికి దారితీస్తుంది? అండ్ ప్రెస్ మీట్ పెడదాము, లేకపోతే 2000 మందితో సభ పెట్టుకుందామన్న కొద్ది గంటల ముందే, దాని ముందు రోజు కల్వకుంట్ల కవిత కూర్చుని ఆంధ్రప్రదేశ్ అవనిండి, పవన్ కళ్యాణ్ అవనింది, ప్రతి ఒక్కళ్ళని తన స్థాయికి మించిన మాటలు ఏదైతే కేసీఆర్ చేసేవాడో అదే రీతిలో ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోయి తెలంగాణ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఏమి పొందుదామని చేసింది వ్యాఖ్యలు. దానివల్ల ఆవిడకే మైలేజ్ డౌన్ అయిపోయింది. తెలంగాణ అమ్మలాగా నువ్వు ఉండలేవు కానీ అక్కలాగా ఉండు చాలు అని చాలామంది, నేను చేసిన వీడియోలో కూడా చాలామంది ఆవిడని తిట్టారు. తిట్టాల్సిన అవసరం లేదులేండి, ఆవిడ హక్కులో పరిధి దాటిపోయింది. వదిలేండి ఆవిడని, షీ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. బట్ తెలంగాణలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆపితే ఆయనకి ఈ సేనాగళం అన్న దాంట్లో 18 to 29 ఏజ్ గ్రూప్ చాలా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరూ ఒకవేళ రెచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అయింది ఇక్కడ రిపీట్ అవ్వదు అని చెప్పడానికి నమ్మకం ఏంటి? రెండో ప్రశ్న. పవన్ కళ్యాణ్ని కనీసం ప్రెస్ మీట్ కన్నా ఈరోజు పర్మిట్ చేస్తే అదొక పీస్ఫుల్గా అన్న కనీసం సరే, హీ కుడ్ ఏబుల్ టు అట్లీస్ట్ టాక్ టు ప్రెస్. ఒక గంట సేపు తన జనసేనతో కూర్చుని ప్రెస్ మీట్ ఇద్దాం అనుకుంటున్నారు. అది అతని హక్కు. తన ఇంట్లో చేసుకుంటాం అనుకుంటే ఒక ప్రెస్ మీట్. దానికి నాకు తెలిసి పోలీసులు ఆపరు. ఒకవేళ దాన్ని కూడా ఆపారంటే దేర్ షుడ్ బి సంథింగ్ మోర్ డీపర్ మీనింగ్. ఖచ్చితంగా అప్పుడు సేనాగళం ఆలోచిస్తుంది దాని గురించి. ఈరోజు ఎంత ఆపితే
అంత పెద్ద మనిషి అవుతారు ప్రతి ఒక్కళ్ళు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకుని ద మోర్ ఇంపార్టెన్స్ యూ గివ్, ద మోర్ హీరోయిక్ హీ బికమ్స్. ఇక్కడ తెలంగాణలో రైట్ నౌ స్టేబుల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. అన్‌డౌటెడ్‌లీ షేక్ చేయడం చాలా కష్టం. భయం పుట్టుకున్న 2 పార్టీలు బీఆర్ఎస్, టీఆర్ఎస్. బీజేపీతో ఆయన ఎలాగో అక్కడ కూటమిలో ఉన్నారు. ఇక్కడ మైలేజ్ ఆళ్ళకే బెనిఫిట్ అవుతుంది. సో, వాళ్ళెక్కడ మాట్లాడట్లేదు. దీన్ని కండెమ్ చేయట్లేదు. కానీ ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఈళ్ళ వెర్షన్స్ మాత్రం రెచ్చిపోతున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించిన మీడియా, వాళ్ళకి సంబంధించిన జర్నలిస్ట్ అందరూ ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోతున్నారు. బట్ ఈరోజు ఈయన ప్రెస్ మీట్ పెడితే మాత్రం దాంట్లో విభిన్నమైన అంశాలను ప్రస్తావించడం ఖాయం. ముందు తెలంగాణ గురించి ఖచ్చితంగా ఆయనకున్న ఆప్యాయత, మమకారం ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు. తర్వాత జనసేనని ప్రేరేపిస్తారు. వాళ్ళకి ఇన్స్పిరేషన్ నింపుతారు. దాని తర్వాత సేనాగళం మీద ఫోకస్ చేస్తారు. ప్రణాళిక రచిస్తారు. ప్రెస్‌తో మాట్లాడతారు. దట్ మీన్స్ ఇండైరెక్ట్‌లీ తెలంగాణ మొత్తం అందరికీ ఆయన చెప్పాలనుకున్న మాటలెళ్తాయి. దీన్నెవరు ఆపగలుగుతారు? ఆయన స్టేట్మెంట్ ఒకటే ఉంది. మననెవళ్ళు ఆపేదిరా అన్న స్టేట్మెంట్ ఈరోజు తెలంగాణలో రిపీట్ అవుతుందో లేదో మనం వేచి చూడాలి. సో, పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రిపీట్ అయిన సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందా అన్న విషయం పైన మీ ఒపీనియన్స్ కామెంట్స్‌లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.